నమస్కారం. ఈరోజు మార్చ్ 13, 2026 మన దేశానికి సంబంధించి జరిగిన కొన్ని చాలా ముఖ్యమైన విషయాల గురించి క్విక్గా తెలుసుకుందాం. ఆర్బీఐ తీసుకున్న ఒక పెద్ద ఆర్థిక నిర్ణయం నుంచి ట్రేడ్లో మనం క్రియేట్ చేసిన హిస్టరీ దాకా అన్ని కొన్ని నిమిషాల్లోనే. సరే, వెంటనే మొదలుపెట్టేద్దాం. ఈరోజు మనం చూడబోయేవి 5 ముఖ్యమైన అప్డేట్స్. మన ఎకనామీని కదిలించిన ఒక డెసిషన్, గ్లోబల్ స్టేజ్ మీద మనం సాధించిన ఒక పెద్ద విజయం, టెక్నాలజీలో ఒక కొత్త అడుగు, హిమాలయాల్లో దొరికిన ఒక కొత్త ఆవిష్కరణ, ఇంకా అంతర్జాతీయంగా ఇండియా తీసుకున్న ఒక కీలకమైన వైఖరి. సరే, ముందుగా ఎకనామీ గురించి మాట్లాడుకుందాం. మన ఫస్ట్ టాపిక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఒక మేజర్ అనౌన్స్మెంట్. ఇది మన ఫైనాన్షియల్ సిస్టంలో లిక్విడిటీ అంటే డబ్బు ప్రవాహాన్ని పెంచడానికి తీసుకున్న ఒక పెద్ద స్టెప్ అన్నమాట. 1,00,000 కోట్ల రూపాయలు, అక్షరాలా 1,00,000 కోట్లు. ఇది చిన్న అమౌంట్ కాదు. ఇంత పెద్ద మొత్తాన్ని మన ఆర్థిక వ్యవస్థలోకి పంపాలని ఆర్బీఐ నిర్ణయించింది. అసలు ఇంత డబ్బును ఎందుకు సిస్టంలోకి తీసుకొస్తున్నారు? దీని వెనుకున్న ఉద్దేశమేంటి చూద్దాం. మరి ఈ 1,00,000 కోట్ల రూపాయలను ఆర్బీఐ సిస్టంలోకి ఎలా తీసుకొస్తుంది? దీనికోసం వాళ్ళు వాడే పద్ధతే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్, లేదా సింపుల్గా ఓఎంఓ. అంటే ఏంటంటే, ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొంటుంది, దానికి బదులుగా డబ్బుని బ్యాంకులకు ఇస్తుందన్నమాట. సో ఆటోమేటిక్గా బ్యాంకింగ్ సిస్టంలో మనీ ఫ్లో పెరుగుతుంది. దీనివల్ల ఫైనల్గా ఎకానమీ స్టేబుల్గా ఉంటుంది. ఓకే, ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అంటే ఓఎంఓ గురించి ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే, ఇది ఆర్బీఐ చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ టూల్ లాంటిది. మార్కెట్లో మనీ సప్లైని పెంచాలన్నా తగ్గించాలన్నా దీన్నే వాడతారు. ఇక ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్లు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే. ఓఎంఓ అంటే ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీస్ని కొనడం లేదా అమ్మడం, అంతే. సరే, ఎకనామీ నుంచి ఇప్పుడు ట్రేడ్ వైపు వెళ్దాం. ఇక్కడ మనకో పెద్ద గుడ్ న్యూస్ ఉంది. మన ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక మేజర్ మైల్స్టోన్ రీచ్ అయిందన్నమాట. ఏంటా రికార్డ్ అంటారా? ఇండియా ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్కి కాటన్ ప్రొడక్ట్ సప్లై చేయడంలో నంబర్ 1 పొజిషన్కి వచ్చేసింది. ఇది మామూలు విషయం కాదు, చాలా చాలా పెద్ద అచీవ్మెంట్. ఈ విజయం ఎందుకంత స్పెషల్ అంటే, ఇన్ని సంవత్సరాలుగా ఈ నంబర్ 1 స్పాట్లో చైనా ఉండేది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మనం చైనాని దాటేసి అమెరికాకు టాప్ సప్లయర్గా నిలబడ్డాం. ఇది గ్లోబల్ ట్రేడ్లో ఒక పెద్ద షిఫ్ట్ అని చెప్పాలి. మనం సప్లై చేసే ప్రోడక్ట్స్లో అపారెల్ అంటే బట్టలు, ఇంకా హోమ్ టెక్స్టైల్స్ లాంటివన్నీ ఉన్నాయి. ఇది మన టెక్స్టైల్ ఇండస్ట్రీ సత్తాకి ఒక పెద్ద నిదర్శనం. సో ఎగ్జామ్ పాయింట్ ఏంటంటే, యుఎస్ఏకి లార్జెస్ట్ కాటన్ ప్రోడక్ట్ సప్లయర్ ఎవరు? ఆన్సర్ ఇండియా. ఓకే, ట్రేడ్ తర్వాత ఇప్పుడు టెక్నాలజీ. ఇంకా చెప్పాలంటే మారిటైమ్ టెక్నాలజీ గురించి చూద్దాం. షిప్ బిల్డింగ్ ఇన్నోవేషన్లో దేశంలోనే ఒక మొట్టమొదటి ప్రయత్నం జరుగుతోంది. ఇండియాలోనే ఫస్ట్ ఆటోనమస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ సెంటర్. దీన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్నారు. టెక్నాలజీలో ఇదొక జాయింట్ లీప్ అనే చెప్పాలి. అసలు ఈ సెంటర్ ఏం చేస్తుంది? దీని మెయిన్ గోల్ అడ్వాన్స్డ్ ఆటోనమస్ షిప్స్ని డెవలప్ చేయడం. అంటే డ్రైవర్ లేకుండా నడిచే కార్లాగా మనుషుల ప్రమేయం లేకుండా నడిచే స్మార్ట్ షిప్స్ అన్నమాట. ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాస్ ఫస్ట్ ఆటోనమస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ సెంటర్ ఎక్కడుంది? గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్. సరే, టెక్నాలజీ నుంచి ఇప్పుడు కొంచెం బయోడైవర్సిటీ వైపు వెళ్దాం. హిమాలయాల నుంచి ఒక ఇంట్రెస్టింగ్ డిస్కవరీ వచ్చింది. మన సైంటిస్టులు మనకు తెలియని ఒక కొత్త విషయాన్ని కనుగొన్నారు. ఏంటంటే, ఈస్టర్న్ హిమాలయాస్లో 2 కొత్త స్పీషీస్ ఆఫ్ లైకెన్ మాత్స్ను కనుగొన్నారు. అంటే సీతాకోకచిలుక జాతికి చెందిన 2 కొత్త జీవులన్నమాట, మనకు ఇంతకుముందు తెలియనివి. ఈ డిస్కవరీ చేసింది జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే ZSI సైంటిస్టులు. ఇది మన బయోడైవర్సిటీ రీసెర్చ్కి చాలా ముఖ్యమైన కాంట్రిబ్యూషన్. ఇక ఎగ్జామ్స్ కోసం ఈ కొత్త స్పీషీస్ని కనుగొన్నది ఎవరు? ఆన్సర్ ZSI. ఇక మన ఫైనల్ టాపిక్ ఇంటర్నేషనల్ అఫేర్స్. గ్లోబల్ స్టేజ్ మీద ఇండియా తీసుకున్న ఒక ముఖ్యమైన స్టాండ్ గురించి మాట్లాడుకుందాం. ఇది యునైటెడ్ నేషన్స్లో జరిగింది. విషయమేంటంటే, ఇరాన్ చేసిన కొన్ని దాడులను ఖండిస్తూ యుఎన్లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానికి ఇండియా సపోర్ట్ చేసింది. ఇది మన ఫారిన్ పాలసీలో ఒక నోటబుల్ యాక్షన్. ఇది గల్ఫ్ రీజియన్లో సెక్యూరిటీకి సంబంధించిన చాలా పెద్ద ఇష్యూ. సో ఇండియా ఈ రెజల్యూషన్కి సపోర్ట్ చేయడం అనేది గ్లోబల్ పాలసీలో ఒక ముఖ్యమైన చర్య. ఎగ్జామ్స్ కోసం గుర్తుంచుకోవాల్సింది, ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా వచ్చిన యుఎన్ రెజల్యూషన్ని ఇండియా సపోర్ట్ చేసింది. రైట్, ఇవాళటికి ఇవే మన టాప్ 5 అప్డేట్స్. ఒకసారి క్విక్గా కీ టేక్అవేస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్,
ఆర్బీఐ అనౌన్స్ చేసిన 1,00,000 కోట్ల ఓపెన్ మార్కెట్ ఆపరేషన్. సెకండ్, యుఎస్ఏకి మనం లార్జెస్ట్ కాటన్ సప్లయర్ అవ్వడం. థర్డ్, ఆంధ్రప్రదేశ్లో రాబోతున్న ఫస్ట్ అటానమస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ సెంటర్. ఫోర్త్, జెడ్ఎస్ఐ కనుగొన్న 2 కొత్త మాత్ స్పీషీస్. ఫైనల్గా, ఇరాన్కి వ్యతిరేకంగా యుఎన్ రెజల్యూషన్కి ఇండియా ఇచ్చిన సపోర్ట్. ఈ 5 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో చూశారుగా, ఇవి కేవలం వేర్వేరు న్యూస్ ఐటమ్స్ కాదు, అన్నింటికీ ఒకదానితో ఒకటి లింక్ ఉంది. ఒకవైపు మన ఎకానమీకి ఆర్బీఐ బూస్ట్ ఇస్తోంది, మరోవైపు ట్రేడ్లో మనం వరల్డ్ నంబర్ 1 అవుతున్నాం, ఇంకోవైపు టెక్నాలజీలో ఫ్యూచర్ వైపు దూసుకెళ్తున్నాం. ఈ 3 అంటే ఎకనామిక్ స్టెబిలిటీ, ట్రేడ్ సక్సెస్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఇవన్నీ కలిసి గ్లోబల్గా మన పొజిషన్ని స్ట్రాంగ్ చేస్తున్నాయి. మరి పరిణామాలన్నీ కలిసి ఇండియా భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయి? ఆలోచించాల్సిన విషయమే కదా. మరో ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.